హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం హోనా అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. హిందీలో హోనా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్నట్టు, మ్యాజికల్ వర్డ్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే హోనా అంటే ఇప్పుడు చూడండి, మనం యామ్, ఈజ్, విల్ బీ ఇవి యూజ్ చేస్తాం కదా మనం, ఓకేనా, టు బీ అనే దానికోసం. అలాగే దీనిలో మనం ఏం చేస్తామంటే హూ, హై, హోనా అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. మై హూ, తుమ్ థే, లేకపోతే నేను చెప్తా ఏంటి, మై హూ అనేది యూజ్ చేస్తాం. మీకు మూవీ పేరు తెలుసుగా, మై హూనా అనేది, ఓకేనా. హూ, హై, హోనా ఇవన్నీ వేరు. మనం వీటిని అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ కల్ బారిష్ హోగి, ఇట్ విల్ రెయిన్ టుమారో అంటే రేపు వర్షం పడుతుంది. అంటే కల్ అంటే నేను చెప్పాను హిందీలో నిన్న అనేది చెప్పడానికి కూడా మనం కలే యూజ్ చేస్తాం, రేపు అని చెప్పడానికి కూడా కలే యూజ్ చేస్తాం హిందీలో, ఓకేనా. కల్ బారిష్ హోగి, మరి నాకు ఎలా తెలుస్తుంది నిన్ననా రేపా అనేది ఎలా యూజ్ చేస్తామంటే చూడండి ఇక్కడ కల్ బా అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. అలాంటప్పుడు నేను ఏమేం చేస్తానంటే కల్ బారిష్ హుయి థీ అంటాం, ఓకేనా. కల్ బారిష్ హుయి థీ అంటాం. అదే ఫ్యూచర్ గురించి అయితే కల్ బారిష్ హోగి, లేకపోతే మై కల్ జావుంగా. కల్ గయా అంటే కల్ గయా లాస్ట్ ఆ, ఓకేనా. గా అంటే రెండు వేరు వస్తున్నాయి సరే. ఇప్పుడు బారిష్ హోగి ఈ సౌండ్ వస్తుంది, ఓకేనా. అంటే ఇదేంటంటే తుమ్ ఫ్యూచర్ గురించి అన్నట్టు, ఓకేనా. ఆ సౌండ్ వచ్చింది అనుకోండి లాస్ట్లో మీకు, అలాంటప్పుడు అది పాస్ట్ టెన్స్ గురించి అన్నట్టు, ఓకేనా. కల్ బారిష్ హోగి అంటే రేపు వర్షం పడుతుంది. ఇక్కడ బారిష్ అంటే వర్షం, ఓకే. సన్ విల్ సెట్ ఎట్ 7 o'clock టుమారో అంటే కల్ 7 బజే సూర్యాస్తు హోగా. లేకపోతే మనం మామూలుగా మనం ఇంత పెద్ద వర్డ్స్ యూజ్ చేయం కానీ కల్ 7 బజే సూరజ్ డూబేగా అంటే సూర్యాస్తమయం అవుతుంది అని చెప్పడానికి, ఓకేనా. కల్ 7 బజే, 7 అంటే తెలుసు కదా 7, కల్ అంటే రేపు, ఓకేనా. కల్ 7 బజే అంటే గంటలకు, బజే అంటే గంటలకు అని అర్థం అన్నట్టు, 7 గంటలకు అంటాం కదా. అలాగే హిందీలో ఏం చేస్తామంటే 7 బజే, 2 బజే, 3 బజే, 1 బజే అంటాం, ఓకేనా. సూర్యాస్తు హోగా, ఓకేనా. చూసండి ఇక్కడ హోగా అని వచ్చేసింది, ఇంతకుముందు వచ్చేసేమో హోగి అని వచ్చేసింది. అదేంటంటే మనకు స్త్రీలింగ్ పుల్లింగ్ని బట్టి ఉంటుంది, ఓకే. మై వర్క్ విల్ బీ ఓవర్ ఎట్ 8 o'clock, మేరా కామ్ 8 బజే ఖత్మ్ హోగా అంటే ఇక్కడ ఖత్మ్ అంటే అయిపోవడం అన్నట్టు, ఓకేనా. మేరా కామ్ అంటే కామ్ అంటే పని, మేరా అంటే నాది, 8 బజే అంటే 8 అంటే 8, బజే అంటే 8 గంటలకు, ఖత్మ్ హోగా నా పని 8 గంటలకు అయిపోతుంది అనే దానికోసం యూజ్ చేస్తాం అన్నట్టు, ఓకే. తర్వాత అవర్ కంట్రీ విల్ బీ బ్యూటిఫుల్ అంటే హమారా దేశ్ సుందర్ హోగా అంటే మన దేశము లేకపోతే అందంగా అవుతుంది. హమారా దేశ్ సుందర్ హోగా, సుందర్ అంటే ఇక్కడ అందంగా, దేశ్ అంటే తెలుసు మీకు దేశం, హమారా అంటే మనది, హోగా అంటే అవ్వడం అన్నట్టు, ఓకేనా. ఇక్కడ అవ్వడం అని చెప్పడానికి హోగా అనే వర్డ్ని యూజ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. తర్వాత మై నేమ్ విల్ బీ పీటర్, మేరా నామ్ పీటర్ హోగా నా పేరు పీటర్ అవుతుంది, మేరా నామ్ పీటర్ హోగా, ఓకే. ఐ విల్ బీ ఓల్డ్ వన్ డే, ఐ విల్ బీ ఓల్డ్ వన్ డే నేను మై ఏక్ దిన్ బూఢా హోంగా, ఓకేనా. అంటే నేను ఒకరోజు ముసలివాడిని అవుతాను. అంటే మై అంటే నేను, ఏక్ దిన్ అంటే ఒకరోజు, ఏదో ఒక రోజు అన్నట్టు, ఏదో ఒక రోజు, బూఢా హోగా, బూఢా అంటే తెలుసు కదా ముసలి వాళ్ళు అన్నట్టు, బూఢా హోంగా, ఓకేనా. అంటే నేను ఒకరోజు ముసలివాడిని అవుతాను, ఓకేనా. మౌనిక విల్ బీ రిచ్ వన్ డే అంటే మౌనిక ఏక్ దిన్ అమీర్ హోగి, అమీర్ అంటే ఇక్కడ మనం ఇంతకుముందు కూడా యూజ్ చేసాం, అమీర్ అంటే ధనవంతులు అన్నట్టు, ఓకేనా. మౌనిక ఏక్ దిన్ అమీర్ హోగి, ఓకేనా. రిచ్ అవుతుంది మౌనిక ఒకరోజు, ఓకేనా. ఏక్ దిన్ అంటే ఏదో ఒక రోజు మౌనిక ధనవంతురాలు అవుతుంది. గరీబ్ అంటే పేదవాళ్ళు, మౌనిక ఏక్ దిన్ గరీబ్ హోగి అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఇక్కడ పెట్టిన ఇదే సెంటెన్స్కి ఇదే వర్బ్కి అంటే అమీర్ ఉంది కదా, దానికి మళ్ళీ దానికి ఆపోజిట్ వర్డ్ పెట్టి కూడా ప్రాక్టీస్ చేయండి, గరీబ్ అని, ఓకేనా. తర్వాత వి విల్ బీ సక్సెస్ఫుల్, హమ్ కామ్యాబ్ హోంగే, కామ్యాబ్ అంటే ఇక్కడ ఏంటంటే సక్సెస్ అన్నట్టు, ఓకేనా. కామ్యాబ్ అంటే విజయం, హమ్ కామ్యాబ్ హోంగే
అంటే నేను సక్సెస్ అవుతాను. సక్సెస్ అంటే తెలుగులో ఓకేనా, అంటే నాకు సక్సెస్ఫుల్ అంటే వాడు దొరకట్లేదు, కాకపోతే మీకు సక్సెస్ఫుల్ అంటే తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వదిలేస్తున్నాను. హమ్ కామయాబ్ హోంగే, కామయాబ్ అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఓకేనా, ఇది మనకు హోనా అనే వాడి గురించి యూజ్ చేయడం.